హాయ్ అండి. డెవలప్మెంట్స్ చేయటంలో నెంబర్ వన్ అనిపించుకున్న కంపెనీ మనకు ఇప్పుడు పామర్లో ఒక వెంచర్ డెవలప్ చేయటం జరుగుతుందండి. అయితే పామర్లో ఒక ఎక్సలెంట్ హైలైట్ వచ్చింది. అది నేను వీడియో చివరిలో చెప్తాను. అయితే డెవలప్మెంట్స్లో నెంబర్ వన్ అని చెప్పాను కదండి. మీరు చూడండి, రోడ్లన్నీ ఇలా ఉంటాయి అన్నమాట. మనకి నేషనల్ హైవేస్ ఎలా ఉంటాయండి, ఆ క్వాలిటీతో రోడ్స్ ఉంటాయి. డెవలప్మెంట్ ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా చాలా అద్భుతంగా, చాలా క్వాలిటీగా, హై క్వాలిటీతో డెవలప్మెంట్ చేయటం వీళ్ళ ప్రత్యేకత. అయితే ఈ వెంచర్లో ఏంటంటే స్క్వేర్ యార్డ్ 13,000 రూపాయలకి స్టార్ట్ అయిందండి ఈ వెంచరు. ఈరోజు రీసేల్ ఎంత జరుగుతుందంటే 20,000 నుండి 25,000 మధ్యలో జరుగుతుంది రీసేల్. ఆ ఫ్రంట్ 25,000 కూడా జరిగింది రీసెంట్గా. 20,000 నుండి 25,000 జరుగుతుందండి ఈ వెంచర్లో రీసేల్. కానీ 1 ఇయర్ బ్యాక్ ఎంతకి స్టార్ట్ చేశారు? 13,000కి స్టార్ట్ చేశారు. అంటే కస్టమర్కి అప్పుడే హై రిటర్న్స్ స్టార్ట్ అయినాయి. దీనికి కారణం ఏంటంటే మెయిన్ డెవలప్మెంట్స్ అండి. కొన్ని కంపెనీలు లో కాస్ట్లో డెవలప్మెంట్ చేస్తాయి, కొన్ని ఏమో హైవేలకు దగ్గరలో డెవలప్మెంట్ చేస్తాయి. ఈ కంపెనీ ఏమో మనకి అల్టిమేట్గా డెవలప్మెంట్ చేస్తారు, అది కూడా హైవేస్కి దగ్గరలో ఉంటాయండి ప్రతి వెంచరు. అందుచేతే మనకి దీంట్లో ఫాస్ట్గా హై రిటర్న్స్ వచ్చినాయి. ఈ వెంచర్కి ఎలాగైతే ఫాస్ట్గా హై రిటర్న్స్ వచ్చినాయో మీకు అలాగే సేమ్ హై రిటర్న్స్ రావాలనుకుంటే పామర్లో ఇప్పుడు నేను ఒక వెంచర్ చూపిస్తానండి. బందర్ రోడ్డు, పాత బందర్ రోడ్డు ఫేసింగ్లోనే ఇళ్ల పక్కన అది డెవలప్మెంట్ చేస్తున్నారు. ఆ వెంచర్కి దగ్గరలో ఒక పెద్ద హైవే వస్తుందండి. ఆ హైవే ఏంటో చెప్తాను, మీరు ఫాలో అవ్వండి. ఈ వీడియోని చివరి దాకా చూడండి. మనం పామర్ వచ్చామండి. ఇందాక నేను చూపించిన వెంచర్ ఏంటంటే కంకిపాడు వెంచరు. అయితే చూడండి, ఈ రోడ్డు ఏంటంటే ఓల్డ్ బందర్ రోడ్డు. ఫ్రంట్ కొద్దిగా వాకబుల్ డిస్టెన్స్లో న్యూ బందర్ హైవే ఉంది. అంటే ఈ వెంచర్కి ఓల్డ్ బందర్ హైవే, న్యూ బందర్ హైవే రెండు దగ్గరే పక్కనే ఉన్నాయి. అలాగే ఇటు ఇళ్ళు ఉన్నాయి, ఇటు ఇళ్ళు ఉన్నాయి. అయితే ప్రజెంట్ ఈ పామర్లో ఇన్వెస్ట్ చేయటం వల్ల మీకు వచ్చే సూపర్ 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 బెనిఫిట్ ఏంటంటే, మన జనరల్గానే పామర్లో ఎక్కువ ఇళ్ళు కడతా ఉంటారండి. హౌసింగ్ ప్రాజెక్టులు ఎక్కువ నడుస్తూ ఉంటాయి. పామర్లోనే ప్రత్యేకించి చాలామంది కస్టమర్లు ఇష్టపడుతూ ఉంటారు పామర్ సైడ్ కొనడానికి. అలాగే మీరు ఇది వరకు ఎక్కడన్నా పామర్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే సెకండ్ ఆప్షన్గా మళ్ళీ పామర్లోనే ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. ఈ వెంచర్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇందాక నేను ఏ వెంచర్ అయితే చూపించానో ఆ డెవలప్మెంట్స్ లాగానే ఈ డెవలప్మెంట్స్ కూడా ఉంటాయి. అయితే ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేయటం వల్ల వచ్చిన ఎక్సలెంట్ హైలైట్ ఏంటంటే, ఈ వెంచర్కి బ్యాక్ సైడ్ అనుకోండి, లేదంటే అలా పామర్ ఊర్లోకి వెళ్ళిపోతే చెల్లపల్లి రోడ్లోకి వెళ్తాం కదండి. ఆ రోడ్లోకి వెళ్ళగానే ఎగ్జాక్ట్గా 4 కిలోమీటర్స్ వెళ్ళగానే మనకి కీలేశ్వరం అనే ఒక ఏరియా వస్తుందండి. ఆ కీలేశ్వరం ఇప్పుడు స్పెషాలిటీ ఏంటంటే, జనరల్గా మనం ఇప్పుడు పామర్ నుండి హైదరాబాద్ వెళ్ళాలంటే ఎలా వెళ్తామండి? విజయవాడ దాకా వెళ్ళి అలా హైదరాబాద్ వెళ్తాం కదండి. ఇంచుమించు డిస్టెన్స్ ఎంత వస్తుంది? నియర్లీ 275 కిలోమీటర్స్ వస్తుంది. కానీ మీరు పామర్లో ప్లాట్ కొన్నారనుకోండి, అతి తొందరలో జరిగే అద్భుతం ఏంటంటే, మనకి కిందాక చెప్పుకున్న కీలేశ్వరం ఏదైతే ఉందో, ఈ పామర్ నుండి చెల్లపల్లి రోడ్లోకి 4 కిలోమీటర్లు వెళ్ళగానే ఒక హైవే డెవలప్ చేయబోతున్నారండి. ఆ హైవే ఎవరిదంటే కంప్లీట్గా తెలంగాణ వాళ్ళది. తెలంగాణ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఫ్యూచర్ సిటీ అని శ్రీశైలం హైవేకి ఆనుకుని మొత్తం ఒక 40,000 ఎకరాలు డెవలప్ చేసుకుంటున్నారు వాళ్ళు. అయితే అక్కడ కూడా ఆ ఫ్యూచర్ సిటీ సెంటర్లో నుండి ప్రజెంట్ మన అనకాపల్లి ఎంపీ గారు, సీఎం రమేష్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కాంట్రాక్ట్ వచ్చింది. ఏకంగా 330 అడుగుల వెడల్పోయిన రోడ్డు ఆ ఫ్యూచర్ సిటీ సెంటర్లో నుండి వెళ్తుంది. అది ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయింది. ఎందుకు అర్జెంటుగా అది వర్క్ స్టార్ట్ చేశారంటే, అక్కడ డ్రై పోర్ట్ కడుతున్నారండి అర్జెంటుగా. ఇమీడియట్గా తెలంగాణ గవర్నమెంట్ చేసే పని ఏంటంటే, అక్కడ డ్రై పోర్ట్ కడుతుంది. డ్రై పోర్ట్ ఎందుకంటే వాళ్ళకి సముద్రం లేదు కాబట్టి, పోర్ట్ లేదు కాబట్టి, తెలంగాణ నుంచి వచ్చే మొత్తం సరుకు రవాణా ఆ డ్రై పోర్ట్ దగ్గరికి చేరవేస్తే అక్కడ నుండి మనకి ఎక్స్ప్రెస్ హైవే బందర్ పోర్ట్కి డెవలప్ చేస్తున్నారండి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అన్ని పర్మిషన్స్ తెచ్చుకున్నారు. అది మొత్తం 12 లైన్స్ ఎక్స్ప్రెస్ హైవే వస్తుందండి. ఆ రోడ్డు ఏంటంటే కేవలం 211 కిలోమీటర్లు అండి. షార్ట్ కట్లో వచ్చేస్తుంది. షార్ట్ కట్లో ఎలాగనుకున్నారు? గుంటూరు మీద నుండి కాజా టోల్గేట్ మీదుగా ఇక్కడ భద్రరాజపాలెం అని ఉంది ఉయ్యూరు దగ్గర. ఆ భద్రరాజపాలెం నుండి కీలేశ్వరం మీదుగా మనకి నిమ్మకూరు వెళ్తుంది. నిమ్మకూరు దగ్గర ఆగిపోద్ది ఆ రోడ్డు. ఎందుకంటే నిమ్మకూరు నుండి మళ్ళా షార్ట్ కట్లో ఫోర్ట్కి ఒక రోడ్డు డెవలప్ చేస్తున్నారండి, విశాలమైన రోడ్డు. అంటే ఫోర్ట్ నుండి డైరెక్ట్గా నిమ్మకూరు వచ్చి, నిమ్మకూరు నుంచి పామర్ వచ్చేయచ్చు.
పామర్ నుండి డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. అయితే జర్నీ ఎంత అనుకున్నారు? పామర్ నుంచి 2-2.5 గంటలు పడుతుందండి. అదేంటి 200 కిలోమీటర్లు 2-2.5 గంటల్లో ఎలాగవుద్దంటే ఆ హైవే అలా డెవలప్ చేయబోతున్నారండి. ఎక్స్ప్రెస్ హైవే. మీరు 150 కిలోమీటర్లు ఫాస్ట్లో వెళ్ళినా మనకి చాలా బాగుంటుందండి. ఆ రోడ్డు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లాగా ఉంటుంది. కాబట్టి మనకి ఫ్యూచర్లో ఈ వెంచర్లో కొనుక్కుంటే, జనరల్గానే ఇది టౌన్, మంచి టౌను. ఇక్కడ ఇళ్ళు ఎక్కువ కడుతున్నారు, ఇక్కడ డిమాండ్ ఎక్కువ ఉంది, ఇక్కడ ప్లాట్లు ఎక్కువ కొంటూ ఉంటారు. ఇది చాలా ప్రైమ్ లొకేషను. దీనికి అదనంగా యాడ్ అయిన ఫెసిలిటీ ఏంటి? ఆ హైవే అండి. కాబట్టి మీరు చెప్పండి, ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్ చేయటం బెస్టా కాదా? అలాగే ఈ కంపెనీ డెవలప్ చేసిన వెంచర్లో రిటర్న్స్ చూడండి ఎంత బాగుంటున్నాయో. 13,000కి కొన్నది 25,000 అయిపోయింది 1 ఇయర్లో. అలాగే మీరు ఇప్పుడు ఇక్కడ వెస్ట్ ఫేసింగ్ కొంటే కేవలం 9,900 గజం, 10,000 కూడా లేదు చూడండి, 9,900. అయితే ఈస్ట్ ఫేసింగ్ కొంటే మాత్రం 10,600 అవుతుందండి గజం. మీరు ఇప్పుడు ప్రీ లాంచ్, ఇది తొందరలో అప్రూవల్స్ వస్తాయి. అప్రూవల్స్ రాగానే మీరు ఈ రేట్ అయితే ఉండదండి. 14,000 అనుకుంటున్నారు, మ్యాక్సిమం అదే అవ్వచ్చు, లేదంటే 1,000 తక్కువ అవ్వచ్చు, పెరగవచ్చు. కానీ మీరు ఇప్పుడు కొనుక్కోవడానికి, అప్రూవల్ వచ్చిన తర్వాత కొనుక్కోవడానికి గజానికి 3-4 వేరియేషన్ ఉంటుందండి దీంట్లో. అలాగే డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిన 1 ఇయర్ తర్వాత చూసుకుంటే మీకు 20,000 రూపాయలు ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో తగ్గదండి. 25,000 అన్నా ఆశ్చర్యం లేదు, ఎందుకంటే బందర్ రోడ్ ఫేసింగ్. డెవలప్మెంట్స్ అలా ఉంటాయి, వచ్చిన కస్టమర్లు చూడగానే కొంటారు, అలా ఉంటాయి డెవలప్మెంట్స్. కాబట్టి లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి, అద్భుతమైన లోన్ ఫెసిలిటీ. కాబట్టి లేట్ చేయకుండా ఎవరైనా మీరు బందర్ రోడ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, డియర్ ఇన్వెస్టర్స్, ఈ వెంచర్ని చూజ్ చేసుకోండి, మీకు హైలీ రిటర్న్స్ వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోని అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి.